భరత్ గారు చెప్పండి రాకేష్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో కొంత అంటే వారు కేసీఆర్ అవినీతి మీద మాట్లాడుతూనే మళ్ళా చర్చ లేకుండానే వారిని లోపల తోసేయాలని అంటున్నారు. మళ్ళీ చర్చ కాదు, సీఎం దగ్గర రిపోర్ట్ ఉంది అంటున్నాడు ఆయన. చర్చ దగ్గర ముందు ఎందుకంటున్నాడు మాటలు? చర్చ దగ్గర ముందు ఎందుకంటున్నాడు మాట? ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ప్లీజ్ మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, అసెంబ్లీలో చర్చ చేయకముందు ఎందుకు కామెంట్ చేస్తున్నారు మీరు? మీకు అసెంబ్లీలో కూడా రేపు మైక్ ఇస్తాం, తప్పకుండా ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరు ఆ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని మీద ఆధారాలు మీరే ప్రిపేర్ అయినారా? రాకేష్ రెడ్డి గారు బహుశా ఎల్లుండి ఉంటుంది, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ మెంబర్ కాబట్టి వాయిదా పడితే సభ. ఆయనకు సంప్రదాయం ఏంటంటే సిట్టింగ్ మెంబర్ చనిపోతే ఆయనకు సంతాపం తెలిపి వాయిదా పడితే ఎల్లుండి ఉంటుంది. ఎల్లుండి రెడీయా మీరు? సాగర్ తిట్టుకున్నట్టుగా సరిపోతుంది. మాలాంటి కొత్త శాసనంలోకి ఇద్దరే 2 నిమిషాలండి. అందరికి వస్తానే కదా, మహేశ్వర్ రెడ్డి కాకుండా అందరికి వస్తానే. సరే రాయలసీమ లేడు పార్టీలో. ఇక్కడ నుంచి పోయి అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చుంటారు. ఏం మాట్లాడారు ముందే ప్రిపేర్ అవుతారు 2 పార్టీ వాళ్ళు. మేము అసెంబ్లీలో చెప్తున్నాను, నేను కావాలంటే వీడియోలు రికార్డింగ్ చూడండి. రేపు అంతా ఏం మాట్లాడాలో వీళ్ళు పోయి అక్కడ పోయి కూర్చుంటారు, అడుగుతారు చెవులలో పెట్టుకుని. పొద్దున 10 బాబుకు ఏం మాట్లాడదాం ఇవాళ, మీరు మమ్మల్ని ఏం మాట్లాడారు, మేము ఏం మాట్లాడారు. మీరు కావాలంటే అసెంబ్లీ స్పీకర్ డ్రామానా, స్క్రిప్టెడ్ డ్రామానా మొత్తం? ఇప్పుడు భరత్ గారు ఒక శాసనసభ్యులుగా సభా మర్యాదలు కాపాడాల్సిన బాధ్యతగా రాకేష్ రెడ్డి గారు ఇట్లా అప్రజాస్వామికంగా మాట్లాడవచ్చు. ఈ మాట కేవీఆర్ కూడా అన్నారు, కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ కూడా ఇదే మాట్లాడారు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, ఈ చర్చ జరిగి నిజ నిజాలు తేలే వరకు మీరు బయట ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడదని చెప్పి. మాకు ముఖ్యమంత్రి మాటనే వేదవాక్కు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులు ఉన్న రాష్ట్రంలో ప్రథమ పౌరుడు. మీరు మాకు చెప్పే బదులు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు పెడుతున్నాం, చర్చల లోపాలు ఇవన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత మీరు ఏం చర్యలు తీసుకుంటారు, నష్టమైందా నష్టం కాలేదా అప్పుడు చెప్పండి. మీరేమో 3 రోజుల ముందు చర్చల కన్నా ముందే అన్ని అయిపోయినాయి, కూలిపోయినాయి, గంగలు కలిసినాయి, అవినీతి అయిపోయిందన్న తర్వాత ఇప్పుడు వీళ్ళని చెప్పానండి. శరత్ గారు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, రాజ్యాంగ నిపుణులు. శరత్ గారు మీరు చెప్పండి, ఒకవేళ మీరు అన్నట్టు చర్చలు పెడుతున్నాం, చర్చలు అయ్యేదాకా ఆగాల, చర్చలలో ఏం చేస్తుంది ఆగాల. నేను మొదట ఒక పాయింట్ అండి.